భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏప్రిల్ 11న ఎంపీ మరియు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో అందరికీ ఉపయోగపడేటటువంటి విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదే ఏంటి అంటే మీ ఓటు భద్రమేనా? ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూసినట్లయితే అసలు మన ఓటు అనేది ఉందా లేదా అనేది మనం మొట్టమొదటిసారిగా చెక్ చేసుకోవడం ఎంతో ఉత్తమమైన పని. మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఓటర్ జాబితాలో మీ పేరుందో లేదో సరిచూసుకోండి. తొలగింపు కోసం లక్షల్లో దరఖాస్తులు, అప్రమత్తంగా లేకుంటే గల్లంతయ్యే ప్రమాదం. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు, సానుభూతి పరుల ఓట్లు గల్లంతు చేసే చర్యలకు తెరలేపిన రాజకీయ పక్షాల్లోని కొంతమంది మూలంగా ఓటు హక్కు గల్లంతయ్యే పరిస్థితి తలెత్తుతోంది. ఓటర్లకు తెలియకుండానే వారి పేరిట ఫామ్ 7 రూపంలో తొలగింపు కోసం ఆన్లైన్లో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో అసలు తమ ఓటు ఉందా లేదా అనే సందిగ్ధత మరియు అర్హులైన ఓటర్లలో నెలకొంది. నిబంధనల ప్రకారం తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తులన్నిటినీ క్షేత్రస్థాయిలో విచారించాలి. ఎవరు ఓట్లు తొలగించాలని దరఖాస్తులు వచ్చాయో వారికి సమాచారం ఇవ్వాలి. అయితే లక్షల సంఖ్యలో తొలగింపు దరఖాస్తులు వస్తున్నందున క్షేత్ర పరిశీలన చాలా కష్టసాధ్యమని, విచారణ లేకుండానే అర్హుల ఓట్లు కూడా తొలగించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్ జాబితాలో తమ పేరు ఉందా లేదా అని ప్రతి ఓటరు కూడా సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మీ యొక్క ఓటు భద్రమేనా? ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నాను, ఓటర్ గుర్తింపు కార్డు కూడా ఉంది, ఈసారి కూడా జాబితాలో పేరు ఉంటుందిలే అని మనం ఉదాసీనంగా ఉంటే మనకు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మన ఓటు గల్లంతయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే మన ఓటు అనేది ఉందా లేదా అనేది మనం సరి చూసుకోవాలి. దానికోసం మనం ఒక SMS మెసేజ్ పంపడం ద్వారా కానీ, లేదా ఫోన్ కాల్ చేయడం ద్వారా కానీ, లేదా ఇంటర్నెట్లో కానీ చెక్ చేసుకోవడం ద్వారా మన ఓటు అనేది భద్రంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మరి ఆ వివరాల్ని మనం ఇప్పుడు చూద్దాం. సరి చూసుకోవడం ఎలా అంటే మన ఓటు అనేది ఉందా లేదా అని మనం చూసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ కొన్ని విధానాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి విధానం టోల్ ఫ్రీ నెంబర్ 1950 అనే నంబర్ని మనం ఆ నంబర్కి కాల్ చేసినా కూడా మన యొక్క ఓటు అనేది ఉందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఎన్నికల సంఘం 1950 కాల్ సెంటర్ను నిర్వహిస్తోంది. ఈ నెంబర్కు సంక్లిప్త సందేశం అనగా SMS పంపించడం లేదా ఫోన్ కాల్ చేయడం ద్వారా ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఈ నెంబర్కు ఫోన్ కాల్ లేదా SMS ఉచితంగా కూడా చేయవచ్చు. అలాగే సంక్లిప్త సందేశం ఎలా పంపాలి? ఒకవేళ మీరు ఫోన్ కాల్ ద్వారా కాకుండా SMS ద్వారా తెలుసుకోవాలంటే ఏ విధంగా పంపాలి అంటే ఆంగ్లంలో ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్యను టైప్ చేసి 1950 నెంబర్కు పంపించాలి. వెంటనే జాబితాలో పేరుందా లేదా అనేది ఓటరు ఫోన్ నంబర్కు సందేశం వస్తుంది. ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు ఉందో తెలుసుకునేందుకు ఆంగ్లంలో ECIPS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేసి 1950కు సంక్లిప్త సందేశం పంపిస్తే సమాధానం వస్తుంది. ఇది SMS ద్వారా మనం తెలుసుకునే విధానం. ఇక ఫోన్ కాల్ ద్వారా మరి తెలుసుకోవాలనుకుంటే 1950 నెంబర్కు ఫోన్ చేసి ఓటరు తన వివరాలు చెబితే జాబితాలో పేరుందా లేదా అనే విషయాన్ని మనకు చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ SMS పంపించినా లేదా ఫోన్ కాల్ చేసినా మీ యొక్క ఓటరుకు సంబంధించిన నంబర్ అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీతో ఆ నంబర్ కూడా లేదనుకోండి, మనం అలాంటి సమయంలో వెబ్సైట్లో వెతకడం ద్వారా, ఈవెన్ మన యొక్క నంబర్ తెలియకపోయినా కూడా వెబ్సైట్లో వెతకడం ద్వారా మన ఓటు ఉందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఇంటర్నెట్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది ఓపెన్ చేసి లేదా ఇంటర్నెట్ యొక్క వెబ్ బ్రౌజర్ యొక్క అడ్రస్ బార్లో మీరు ఈ అడ్రస్ని టైప్ చేయాలి. మీకు మీ యొక్క ఓటు ఉందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే మీకు 2 వెబ్సైట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఒకటి
www.ceoandhra.nic.in అనే వెబ్సైట్ ఒకటైతే, ఇంకొకటి www.nvsp.in అనే ఇంకొక వెబ్సైట్. ఈ రెండు వెబ్సైట్లలో మీరు మీ యొక్క ఓటు అనేది ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవచ్చు. మొట్టమొదటిసారిగా www.ceoandhra.nic.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి అందులోకి వెళ్ళిన తర్వాత పై భాగంలో ఉన్న సెర్చ్ యువర్ నేమ్ దగ్గరకు వెళ్ళండి. అందులో అసెంబ్లీ నియోజకవర్గంలోకి వెళితే నేరుగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్కు తీసుకువెళ్తుంది. అక్కడ వివరాలు నమోదు చేస్తే ఓటర్ జాబితాలో పేరుందో లేదో తెలుస్తుంది. లేదా మీరే డైరెక్ట్గా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అయినా డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. మీరు సిఇఓ ఆంధ్ర అనే దాంట్లో నుంచి అయినా వెళ్ళేది ఎన్విఎస్పికే అంటే నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్కి, లేదా మీరే డైరెక్ట్గా www.nvsp అంటే నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయొచ్చు. వెబ్సైట్లోకి వెళ్తే పేజీకి ఓ పక్కన సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రోల్ రోల్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ పేరు, ఊరు వివరాలు నమోదు చేస్తే వివరాలు వస్తాయి. వాటికి సంబంధించిన వెబ్సైట్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇది చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వెబ్సైట్. ఇందులో మీరు ఇక్కడ చూడవచ్చు సెర్చ్ యువర్ నేమ్ అనే ఆప్షన్ కూడా. ఓకే, ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, అసెంబ్లీ అంటే మామూలుగా మనం ఎమ్మెల్యేకి సంబంధించింది, కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఎమ్మెల్సీలకు సంబంధించి మీకు ఏది కావాలో దాన్ని సెర్చ్ చేయొచ్చు. లేదా ఎన్విఎస్పికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీరు ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. nvsp.in అనే దాంట్లో ఇక్కడ మీరు సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రోల్ రోల్ అనే దాన్ని క్లిక్ చేసినా మీ ఓట్ అనేది ఉందా లేదా అనే దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీ ఓటు అనేది ఉంది అంటే మీకు ఏ భయం లేదు. మీరు రాబోయే ఎలక్షన్స్లో నిర్భయంగా మీ యొక్క ఓటు హక్కును మీరు వినియోగించుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క ఓటు అనేది లేదు అని మీకు తెలిస్తే వెంటనే మీరు ఏం చేయాలి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో చర్చిద్దాం. జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఓటర్ జాబితాలో తనిఖీ చేసుకున్న తర్వాత మీ పేరు లేదని తేలిందా, మీ పేరు లేదని మీకు తెలిస్తే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే అందులో మీకు ఫామ్ 6, ఇంతకుముందు మనం ఫామ్ 7 అనేది చెప్పాం. ఫామ్ 7 అనేది తొలగించడానికైతే ఫామ్ 6 అనేది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉపయోగించేది. మీరు ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పాం సిఇఓ ఆంధ్ర అనే వెబ్సైట్ ఉంది కదండి, ఈ దీంట్లోకి వెళ్ళి కానీ మీరు ఫామ్ 6 అనేది ఓపెన్ చేయాలి. లేదా ఫామ్ 6 అనేది మనం హార్డ్ కాపీ ద్వారానైనా తీసుకుని కానీ ఫిల్ చేయొచ్చు. ఫామ్ 6లో కొత్తగా ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికీ కూడా అవకాశం ఉంది. ఎప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు అంటే సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ గడువు చివరి రోజు వరకు ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే నామినేషన్లు స్వీకరించే చివరి రోజు వరకు కూడా మనం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన అనంతరం ఎన్నికల సంఘం వారికి ఓటు హక్కు కల్పిస్తుంది. ఫామ్ 6లో ఓటు హక్కు కోసం దరఖాస్తు నింపి నేరుగా బూత్ స్థాయి అధికారులకు లేదా తహసీల్దార్ కార్యాలయంలో అందించవచ్చు. లేదా మీరు సిఇఓ ఆంధ్ర లేదా ఎన్విఎస్పి వెబ్సైట్లలో ఫామ్ 6ను నింపి ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు దీన్ని హార్డ్ కాపీ ద్వారానైనా ఫామ్ 6ని ఫిల్ చేసి తహసీల్దార్ కార్యాలయాల్లో అందించవచ్చు. లేదా ఆన్లైన్ వెబ్సైట్స్లోనైనా కానీ మీరు లాగిన్ అయ్యి అందులో ఈ ఫామ్ 6 అనేది ఫిల్ చేసైనా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఫామ్ 6 అనేది కొత్త ఓటు హక్కు కోసం అయితే ఫామ్ 7 అనేది ఆల్రెడీ ఉన్న ఓటులను తొలగించడానికి ఉపయోగపడేది. మరి రాబోయే ఎన్నికల్లో మీ ఓటు హక్కు అనే దాన్ని మీరు వినియోగించుకోవాలి అంటే మొట్టమొదటిసారిగా మీ ఓటు అనేది ఉందా లేదా అనేది మీరు సరిచూసుకోవాలి. మరి సరిచూసుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్పిన విధానంలో మీకు ఏదైతే సులభంగా అనిపిస్తుందో ఆ విధానాన్ని ఫాలో అవుతూ మీ ఓటు అనేది ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. మరొకసారి చూస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1950కి SMS పంపడం ద్వారానైనా మీరు మీ ఓటు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. లేదా 1950 అనే నంబర్కు ఫోన్ చేయడం ద్వారానైనా కానీ మీ ఓటు ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. లేదా వెబ్సైట్లు www.ceoandhra.nic.in అనే వెబ్సైట్లోనైనా కానీ లేదా www.nvsp.in అనే వెబ్సైట్లోనైనా కానీ. ఇది ఎన్విఎస్పి వెబ్సైట్, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఇది ఎలక్షన్ సిఇఓకు సంబంధించిన వెబ్సైట్ అన్నమాట. ఇందులోనైనా కానీ మీ యొక్క దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓట్ అనేది లేకపోతే ఫామ్ 6 అనేది ఫిల్ చేసి మీ కొత్త ఓట్ అనే దాన్ని కూడా మీరు తెచ్చుకోవచ్చు. మరి ఇది
ఎంతో ముఖ్యమైనటువంటి సమాచారం. మరి ఇలాంటి ముఖ్యమైనటువంటి సమాచారానికి సంబంధించిన వీడియోస్ మరిన్ని మన భాస్కర్స్ ఏరియాలో రాబోతున్నాయి. మరి వాటిని మీరు చూసి దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే మీరు భాస్కర్స్ ఏరియా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలి. మరి సబ్స్క్రైబ్ అయ్యారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.